LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఒక్క పార్టీయేనని, చంద్రబాబు పాపం ఒక్కడిపై పడకుండా ఉండేందుకే కూటమి పేరు చెప్పుకుంటున్నారన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. టీడీపీ మేనిఫెస్టో దొంగ పేపర్ అని బీజేపీ ఆనాడే ప్రకటించిందన్నారు. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు నోరు లేదని, ఆత్మరక్షణ కోసమే చంద్రబాబును పొగుడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఆ మోసాన్ని ప్రతిపక్షంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు ధర్మాన. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు క్యాంప్ కార్యాలయంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరిట సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ధర్మాన ప్రసాదరావు. భవిష్యత్తు మందే, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని మీకు తెలియజేసుకుంటూ పట్టుదలగా పనిచేయండి. ఎప్పుడు కూడా మన శ్రద్ధే మనకి విజయానికి నాందవుతుంది. రాష్ట్రం అంతా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా చాలా అన్యాయమైనటువంటి పాలన రాష్ట్రంలో జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏమో అనుకుంటున్నారేమో కానీ ఇది చాలా తప్పు. ఈ విధానం రాజకీయాల్లో ఇటువంటి హింసా రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రోత్సహించడానికి మంచి పద్ధతి కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మరి లోకేష్ చెప్తున్న తీరు చాలా తప్పైన పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇతని అనుభవం అంతా ఒక్కరి బుద్ధిలో తనే సాటి అన్న విధంగా ఇవాళ చేస్తున్నారే తప్ప మరి ఒక న్యాయమైనటువంటి ప్రజలకు అవసరమైన రీతిలో పనిచేయడం లేదు. ఎన్నికల సందర్భంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవాలా. మరి ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలకు ఉన్నటువంటి విలువలేమిటి? సరికొత్త విధానాన్ని వాళ్ళ మనం అమలుస్తున్నాం. ఇదే రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో. గుర్తుపెట్టుకోండి, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో. బహుశా ఎవరో దేశంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. సంవత్సర కాలంలో ఆ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఎంత ప్రజా వ్యతిరేకత అనేది ఎక్కడా కూడా ఉండి ఉండదు.